ఓలా ఊబర్ అండి. అవి అయిపోయిన తర్వాత ఎలాగలాగా కిరాయి కట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సులు అన్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఇది లక్షల్లో ఉన్నాయి. అందులో కొత్త ఆటోలు చాలా దించారు. ఈ జీవనోపాధి లేక ఆటో మీదే బతుకుతున్నారు చాలామంది. మరి ఎలా బ్రతకాలి ఏంటి అసలు ఈ జీవనోపాధిని ఎలా కాటించాలి? మరి పిల్లలు చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేక ఆటో మీద పట్టుకున్నారు అందరూ. మరి ఏం పని చేయాలో తెలియక ఫ్రీ బస్సులు అన్నారు. మరి ఈ జీవనం ఎలా సాగించాలో మరి జనాలకి ప్రభుత్వానికి తెలియాలి. ఆటోలు ఉన్నాయి, ఆటోలు తగ్గట్టుగా బస్సులు ఫ్రీ బస్సులు మరి ఇంకెలా సాగిస్తారండి అర్థం కావట్లేదు. ఏదైనా ఉద్యోగాలంటే ఏ పనికి వెళ్ళాలంటే ఏ పనికి కూడా వెళ్ళలేరు. ఇక ఆటో మీద ఆధారపడి వస్తే కిరాయి కట్టుకోవడం లేదు. నిన్నదాకా ఓలా ఊబర్ అసలు ఈ వచ్చిన 10 మంది కూడా ఓలా ఊబర్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఒకరిద్దరు ఆటో ఎక్కుతున్నారు. దీంతో సతమతం అయిపోతున్న టైంలో ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకెలాగండి అసలు కుటుంబాలు అయితే రోడ్డు మీద పడతాయి. ఎలా బతకాలి తెలియక ఏం చేయాలి ఇప్పుడు జనాలు అందరూ ప్రభుత్వానికే తెలియాలి. ఇదంతా జీవనోపాధి లేదు, ఏ పనికి వెళ్ళలేరు. ఆటో తోలేవాడు సీఎం గారు ఏం మాట్లాడలేదండి. అసలు ఏమి బస్సులు వదిలేశారు, వెళ్ళిపోయారు ఉమ్మడి కుటుంబం అని చెప్పి. ఇప్పుడు జీవనోపాధి ఎలాగో మరి ఆటో డ్రైవర్లు ఎలా బతకాలో ఏం చేయాలో, ఒకరికొకరు కొట్టుకోవాలో, దొంగతనాలు చేయాలో, ఎలా బ్రతకాలో వాళ్ళకే తెలియాలి గవర్నమెంట్కి.